నల్గొండ జిల్లా చిట్యాల మండలం మున్సిపాలిటీ నార్గట్పల్లి రామన్నపేట మండల కేంద్రాల్లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరకల ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ సన్నబియ్యం కార్యక్రమంలో లబ్ధిదారులకు తనే స్వయంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా మన జిల్లాలోనే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, దేశంలో ఏ ప్రధాని ఏ రాష్ట్ర సీఎం చేయని ఈ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని అన్నారు. సన్నబియ్యం పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున 5 మంది ఉంటే 30 కిలోల బియ్యం వస్తాయని, ఆ బియ్యం బయట మార్కెట్లో కిలో 40 రూపాయల చొప్పున 1200 రూపాయలు అవుతుందని, ఈ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు వచ్చిన మహిళా సోదరులందరూ కూడా ధనవంతులతో సహా మంచి పొజిషన్లో ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం, మనమేమో సన్న బియ్యం తిని పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇవ్వటం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యమే తింటున్నారు. ఈ దొడ్డు బియ్యం 5 రూపాయలకు 10 రూపాయలకు బయట ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే అవి మళ్ళీ దళారీల చేతిలో పోయి మళ్ళీ తిరిగి రేషన్ షాప్కే వస్తున్నాయి. ఒక్కసారి మనం కొన్న బియ్యం 10 సార్లు ఇటే రొటేషన్గా ఇస్రాయల్ తిరిగినట్టు తిరుగుతున్నాయని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం, సన్న బియ్యం ఇస్తే పేదవాళ్ళు వాళ్ళే తిని ఆర్థికంగా వాళ్ళకు కొంచెము ఉపశమనం కల్పించినట్టయితే అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన, ఉపాధి హామీ లాంటి చట్టాలు తీసుకొచ్చిన, పేదవాళ్లకు గూడు గుడ్డ కూడు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పేదవాడిని కడపాకలు చూసింది. పేదవాడి కింద నీడ ఉండాలి, నీడ లేని పేదవాళ్లకు నీడనివ్వాలి అనేటువంటి ఆలోచన ఆనాడు ఇందిరాగాంధీ చేసింది. ఈనాడు అదే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇంట్లో 5గురు ఉంటే 5 30 కిలోల బియ్యం వస్తుంది. ఇదే 30 కిలోల బియ్యం సన్న బియ్యం మనం బయట కొంటే 40 రూపాయల కేజీ. అంటే ఒక కుటుంబానికి 30 కిలోల బియ్యం ఇవ్వడం ద్వారా ఆ బియ్యాన్ని నువ్వే తింటావు. నువ్వు బయట కొనుక్కొచ్చుకోవడానికి 30 కిలోలకు 1200 రూపాయలు అవుతాయి. ఆ 1200 రూపాయలు కూడా నీకు మిగులుతాయి. మిగలటం మూలంగా ఆ 1200 రూపాయలతో నువ్వు ఉప్పు మిరపకాయలు, నూనె, మిగతా కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నీకు సన్న బియ్యం వేయటం ద్వారా నీకు పేదవాళ్లకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అధికారిక లాంఛనాలతో ప్రారంభించి ఈరోజు నియోజకవర్గాల్లో నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ప్రారంభించి నియోజకవర్గాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీని మూలంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము బ్లాక్ మార్కెట్ జరగకుండా, బ్లాక్ దందా జరగకుండా ఒకమైనటువంటి బియ్యము, ప్రజలు తినేటువంటి బియ్యము, పేదవాళ్ళు ఉన్నవాళ్ళని తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో బియ్యం ఇవ్వాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని భావించి ఈ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా శుభసూచకం, ఆనందం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చేయని, ఈ దేశ ప్రధాని సైతం చేయనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 5 మంది ఒక కుటుంబ సభ్యులుంటే 5 30 కేజీల బియ్యం వాళ్ళకి అందుతూ ఉంది. ఆ 30 కేజీల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కుంటే 1200 రూపాయలు అవుతుంది. ఆ 30 కేజీల బియ్యం ఈరోజు ఆ పేదవాళ్లకు వాడుకోవడానికి ఉపయోగంతో పాటు 1200 రూపాయలు వాళ్లకు మేలు చేసినట్టుగా అవుతాం. దీని మూలంగా కుటుంబానికి ఆర్థిక ఉపశమనం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. చరిత్రలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అనేటువంటి చిరస్థాయిగా నిలిచిపోతుందని చేస్తే